అమరుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత పరిహారం అందుతుంది? ఇప్పుడైతే తెలుసుకుందామండి. భారత సైన్యంలో అగ్నివీర్‌గా పనిచేస్తూ అమరుడైన సైనికుడి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం అనేది అందుతుంది. అయితే ఇది సాధారణ జవాన్ అమరుడైతే వచ్చే సొమ్ము కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే జీవిత బీమా, ఎక్స్‌గ్రేషన్ సర్వీస్‌లో మిగిలి ఉన్న కాలానికి సంబంధించిన జీతం, సేవానిధి ప్యాకేజీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుంచి అదనపు సహాయం, తక్షణ ఆర్థిక సహాయం వంటివి ఈ అగ్నివీర్ కుటుంబానికి అందుతాయి. అయితే ఇవన్నీ కలిపితే సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి అంటే 1.5 కోట్ల వరకు పరిహారం అందుతుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి పాకిస్తాన్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, భారత్ పాక్ మధ్య జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డ తాండ పంచాయతీలోని కల్లితండాకు చెందిన మురళీ నాయక్ అనే అగ్నివీరు అమరుడయ్యారు. సాధారణంగా భారత త్రివిధ దళాల్లో సైనికులుగా పనిచేస్తూ విధి నిర్వహణలో శత్రువులతో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల పరిహారం, సహాయం, అవార్డులు వంటివి లభిస్తాయి. అయితే కొన్నేళ్ల మోదీ ప్రభుత్వం భారత త్రివిధ దళాల్లో చేరే వారి కోసం అగ్నివీర్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఈ అగ్నివీర్ పథకం కింద భారత సైన్యంలో చేరే జవాన్లు కేవలం 4 ఏళ్ల పాటు మాత్రమే సేవలు అందిస్తారు. ఆ తర్వాత అందులో 25% మందిని మాత్రమే తీసుకుని మిగిలిన వారిని పక్కన పెట్టేస్తారు. ఒకవేళ విధుల్లో ఉన్న అగ్నివీర్ అమరుడైతే ఎలాంటి సహాయం అందుతుంది అనేది ఈ స్టోరీలో అయితే ఇప్పుడు చూసుకుందాం. భారత సైన్యంలో అగ్నివీర్ పథకం కింద చేరిన సైనికుడు సర్వీస్లో అమరుడైతే వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు వివిధ రూపాల్లో అండగా నిలుస్తుందంట. అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి ఆర్థికంగా ఉండగా పలు కీలక గైడ్లైన్స్ కేంద్రం రూపొందించింది. మరి జీవిత బీమా, అగ్నివీర్‌గా చేరిన ప్రతి సైనికుడికి 48 లక్షల రూపాయలు విలువైన జీవిత బీమా కల్పిస్తారు. ఒకవేళ సర్వీసులో అగ్నివీర్ మరణిస్తే ఆ మొత్తం వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు. ఈ జీవిత బీమా ప్రీమియంను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ జీవిత బీమా అనేది శిక్షణలో ఉన్నప్పుడైనా, యుద్ధంలో అయినా, సమాజ మరణానికైనా వర్తిస్తుంది. మరి ఎక్స్‌గ్రేషియా, విధి నిర్వహణలో భాగంగా అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి అదనంగా 44 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. ఇది జీవిత బీమాతో సంబంధం లేకుండా అగ్నివీర్ కుటుంబానికి అందే అదనపు ఆర్థిక సహాయం అన్నమాట. మరి మిగిలిన సర్వీస్ జీతం ఏమైనట్టు? అగ్నివీర్ సర్వీస్ మొత్తం 4 ఏళ్లు ఉంటుంది. అయితే అగ్నివీర్ ఏ సమయంలో అమరుడైనా ఆ తర్వాత 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయడానికి ఎంతకాలం మిగిలి ఉందో ఆ కాలాన్ని లెక్కించి దానికి సంబంధించిన పూర్తి జీతం ఆ అగ్నివీర్ కుటుంబానికి అందజేస్తారట. ఇదంతా ఒకేసారి చెల్లిస్తారు. సేవానిధి ప్యాకేజ్ అన్నమాట. అగ్నివీర్ తన సర్వీస్ కాలంలో పొందిన జీతం నుంచి కొంత మొత్తం సేవానిధికి జమ చేస్తాడు. అగ్నివీర్ ఎంత మొత్తం అయితే సేవానిధికి జమ చేస్తాడో అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. 4 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత ఈ నిధిలోని మొత్తం సుమారు 11.71 లక్షల కోట్ల రూపాయలు వడ్డీతో సహా ఈ అగ్నివీర్‌కి చెల్లిస్తాడు. ఒకవేళ సర్వీస్ మధ్యలోనే అమరుడైతే ఈ మొత్తం వెంటనే వారి కుటుంబానికి అందజేస్తాడు. ఈ సేవానిధిపై ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదన్నమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్స్ అనేవి ఎంత వస్తాయో ఇప్పుడు చూద్దాం. అగ్నివీర్ అమరుడైన తర్వాత ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుంచి కూడా అదనంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ప్రస్తుతం ఈ నిధి నుంచి ఎంత మొత్తం అందుతుంది అనేది ఎప్పటి పరిస్థితుల్లాగే మారుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ నిధి కూడా గణనీయమైన మొత్తంలోనే ఉంటుందని సంబంధిత వర్గాలు కూడా దాని ద్వారా తెలుస్తోంది. తక్షణ ఆర్థిక సహాయం, అమరుడైన అగ్నివీర్ అంత్యక్రియలు, ఇతర అవసరాల కోసం కొంత మొత్తాన్ని తక్షణ సహాయంగా అతని కుటుంబ సభ్యులకు అందిస్తారు. మొత్తం పరిహారం అనేది పైన పేర్కొన్న వివిధ రకాల పరిహారాలను కలిపితే సర్వీస్లో ఉండగా అగ్నివీర్ అమరుడైతే వారి కుటుంబానికి సుమారు 1 కోటి నుంచి 1.5 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం అనేది అమరుడైన సైనికుడి పరిస్థితులు, వర్తించే నిబంధనల ప్రకారం మారుతూ ఉంటుందని తెలుస్తుంది. మరి వీటికి అదనంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పరిహారాలు కూడా ఉంటాయి. ఇక అసాధారణ పోరాటం చేసే అమరులైన అగ్నివీరులకు గ్యాలంటరీ అవార్డులు కూడా అందుతాయి.